లీలాదేవి కుటుంబంలో ఇద్దరు కొడుకులు సురేష్, నరేష్. ఇక ఇద్దరుకు పెళ్లిళ్లయ్యాయి. సురేష్ పెళ్లయి చాలా సంవత్సరాలే అయింది. కానీ నరేష్ పెళ్లయి మాత్రం 8 నెలలు మాత్రమే. ఇంటి పని మొత్తం పెద్ద కోడలు మీనానే చేస్తుంది. ఎందుకంటే చిన్న కోడలు సీమ జాబ్ చేస్తుంటుంది. అత్తయ్య చూడండి, మీకోసం నేను బనారస్ చీర తెచ్చాను. ఇది చాలా అందంగా ఉంది కోడలా, కానీ ధర ఎక్కువేమో. అత్తయ్య మీకంటే ఎక్కువ ఈ రోజు నాకు శాలరీ వచ్చింది, అందుకే మీకు ఏదైనా తేవాలనుకున్నాను. ఇక ఈ చీర తెచ్చాను, చూడండి ఎలా ఉందో. అత్తయ్య మీకోసం నిమ్మకాయ నీళ్ళు తెచ్చాను. అరేరే, జాగ్రత్తగా పట్టుకో దీన్ని, తర్వాత తాగుతాను. ముందు నా కోడలు తెచ్చిన చీరనైతే చూడని, పొరపాటున ఈ నిమ్మకాయ నీళ్ళు దాని మీద పడితే మరకలు పడతాయి. అత్తయ్య అక్కకు చెప్పండి దీన్ని మిషన్ లో ఉతకొద్దని. అంతకు ముందు అంతే, నరేష్ కు తెచ్చిన పైజామా కూడా తన మిషన్ లో ఉతికింది, అది కాస్త పాడైపోయింది. అరే కోడలా, ఇది ఇంట్లో పనిచేసేది, నీలా బయట పనిచేసేది కాదు కదా, అందుకే దానికి అంత బుర్ర ఉండదు, తోచిందేదో చేస్తూ ఉంటుంది. దీనికి ఏం తెలుసు డబ్బు సంపాదన విలువ? నువ్వు రోజంతా బయట జాబ్ చేస్తూ కష్టపడతావు, ఇదేముంది ఇంట్లో కాస్త అన్నం వండి 2 కూరగాయలు కోసి కూర చేసి పడేయటమే, కాస్త అక్కడ ఇక్కడ ఊడవటం, ఏదో 2 బట్టలు ఉతకటం, అంతే. అంతకు మించి ఏం చేస్తుంది? అసలు కష్టం అంటే నీది. బయట ఎంత కష్టపడి వస్తావు, ఇది రోజంతా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూనే ఉంటుంది. సరే అత్తయ్య, మరి నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. అసలే అలసిపోయాను బాగా, ఈ రోజు ఆఫీస్ లో అయితే చాలా పని అయిపోయింది. అవును, అలసటైతే ఉంటుంది కదా కోడలా. ఒక పని చెయ్యి, రాత్రికి పాలల్లో పసుపు వేసుకొని తాగు, దాంతో అలసటంతా తీరిపోతుంది. నేనే స్వయంగా నా చేత్తో పసుపు వేసిన పాలు కల్పిస్తాను. అప్పుడే అక్కడికి నరేష్ వస్తాడు. వదినా, ఈ రోజు మళ్ళీ మీరు ఆలు కూర పెట్టారు. మీకు తెలుసా, నా ఫ్రెండ్స్ నన్ను ఏడిపిస్తున్నారు. రోజు ఆలు కూర ఎందుకు చేస్తారు మీరు? అది తప్ప మీకు ఇంకో కూర రాదా? మీరు సరిగ్గా చెప్పారు, నాకు కూడా అలాగే అయింది. నా ఫ్రెండ్స్ టిఫిన్ లో చాలా రకాల కూరలు తెస్తారు. ఒకసారి బెండకాయ, ఒకసారి వంకాయ, ఒకసారి మలై కోఫ్తా, పన్నీర్ చికెన్, అలా రకరకాల కూరలు. కానీ నా బాక్స్ లో మాత్రం ఎప్పుడు ఒకే రకమైన కూర. ఇది ఇంతే, ఏదో పని అయిపోయిందని చేస్తుంది, ఏ పని శ్రద్ధగా చేయదు. జాగ్రత్తగా విను మీనా కోడలా, కాస్త నువ్వు మారితే బాగుంటుంది. అప్పుడు మీనా ఏం మాట్లాడదు. లీల ఎప్పుడూ ఇలా తనిద్దరి కోడల మధ్య తేడా చూపిస్తూ ఉంటుంది. తరచుగా మీనా మనసు బాధపడుతూనే ఉంటుంది. ఒకరోజు మీనా పుస్తకంలో ఒక కథ చదువుతుంది. ఆ కథ చదివాక తన ముఖంలో చిన్న నవ్వు వస్తుంది. ఇక తనతో తానే చెప్పుకుంటుంది, చాలా ఎక్కువైంది, ఇక ఇప్పుడు నేనే ఏదో ఒకటి చేయాలి, అచ్చంగా ఈ కథలో ఉన్నట్టు. ఇక మీనా అయితే పొద్దున్నే లేచేది, టిఫిన్ తయారు చేసేది. మొదట తన భర్తకి, మరిదికి, తోడికోడలికి, తర్వాత అత్తగారి కోసం, ఇంకా తర్వాత పిల్లలకు టిఫిన్ బాక్స్ కట్టి వాళ్ళను స్కూల్ వరకు వదిలేసి వస్తుంది. కానీ ఈరోజు మీనాలో మార్పు వచ్చింది. అరే, వంటగది తలుపే తెరవలేదు. మీనా అక్క రోజు పొద్దున్నే లేచి వంట చేస్తుంది కదా. ఏమైంది సీమా కోడలా? అత్తయ్య, అక్క వంటగదిలో లేదు. మరి ఏమైంది, ఇంకా నిద్రపోతూనే ఉందా? మీనా ఆరోగ్యం బాగాలేదు, ఒళ్ళంతా నొప్పులతో జ్వరంగా ఉందని చెప్పింది. నేను తన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలనుకుంటున్నా. డాక్టర్ 11 గంటలకు వస్తారు. ఓ, కానీ ఈ రోజు నేను త్వరగా ఆఫీస్ కి వెళ్ళాలి. ఆ రోజు వంటింట్లో ఏమీ వండలేదు. ఇక మీనా పిల్లలకు కూడా సెలవు కావడంతో సురేష్ బజార్ నుంచి టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చాడు. నరేష్, సీమ ఏమి తినకుండానే వెళ్లారు. మీనా ఏదో బయట నుంచి తెచ్చింది కాస్త తిని తన కోసం టీ పెట్టుకుని తాగింది. లీలాకేమో ఇంట్లో పని మనిషిని పెట్టుకోవడం ఇష్టం ఉండదు. అందుకే ఇంటి పనంతా లీలా మీదే పడింది. లీలాని ఇంటి పనులన్నీ ఆ రోజు చేసింది. సాయంత్రానికైతే ఇక లీలా నడుము పట్టేసింది. ఆ నొప్పి కూడా తను తట్టుకోలేక ఇబ్బంది పడింది. అరే ఓరి దేవుడా, ఈ నడు నొప్పి. సీమా, చాలా మంచిదైంది నువ్వు వచ్చావు. రాత్రికి కాస్త నువ్వు వంట చేసాయి. నా నడు నొప్పి అయితే బాగా ఉంది, నిలవడానికి కూడా సరిగ్గా అవడం లేదు. నేనా అత్తయ్య, వంటగదిలో అడుగుపెట్టే ధైర్యం కూడా నేను చేయలేను. ఒక పని చేస్తాను, నేను బయట నుంచి ఆర్డర్ పెడతాను. సీమా, పొద్దున కూడా బయట నుంచే టిఫిన్ తెచ్చాం. రాత్రికి వంట కాస్త చేయండి, బయట ఫుడ్ ఎవరికి పడదు. అమ్మ ఆరోగ్యం కూడా బాగాలేదు. పైగా మీనాని డాక్టర్ ఏదైనా తేలికపాటి ఆహారం తీసుకోమని చెప్పారు. కాబట్టి కాస్త మీరే ఇంట్లో వండండి. మీనా కోసం కిచిడి చేయండి. నేను ఇవన్నీ ఎక్కడ చేయనత్తయ్యా, నాతో పాటు ఇవన్నీ మీరు కూడా చేయాలి. నేను ఒక్కదాన్ని అయితే చేయలేను. మీకు తెలుసు కదా నేను ఆఫీస్ లో అలసిపోయి వస్తానని. సరే అమ్మా, నేను ప్రయత్నిస్తాను, వస్తున్నాను. ఇక్కడ అత్తా కోడలిద్దరూ వంటింట్లో పనిచేస్తున్నారు. అక్కడ మీనా అనారోగ్య నాటకంతో ప్రశాంతంగా బెడ్ పై పడుకుంది. మీనా, ఆరోగ్యం ఎలా ఉంది? డాక్టర్ అయితే నీకు జ్వరం లేదన్నారు. ఏదో కొద్దిపాటి నీరసమై ఉంటుంది, బాధపడకు, 2-3 రోజుల్లో సరైపోతుంది, సరేనా? సరవ్వాలి. అవును, కేవలం 2-3 రోజులు మాత్రమే. నాకు ఇలా బెడ్ పై ఉండటం ఏం బాగోలేదు. నా వల్ల ఇంట్లో అందరికీ ఇబ్బంది అవుతుంది. వంటగదిలో వంట కూడా సరిగ్గా అవడం లేదండి. నేను త్వరగా కోలుకోవాలి. అరే, ఇవన్నీ ఆలోచించే నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. ఇవన్నీ వదిలేసి నువ్వు ముందు కోలుకో, సరేనా?
ఈ 2-3 రోజుల్లో లీలా సీమకు వాళ్ళ అమ్మమ్మలు గుర్తొచ్చారు ఇంటి పని సరిపెట్టలేక. దాంతో లీలా అంటుంది, నిజంగా ఇవాళ తెలుస్తోంది మీనా ఒక్కటే ఇంటి పనంతా ఎంత చేస్తుందో. మన ఇద్దరం కలిసి కూడా అంత చేయలేకపోయాం. పాపం మీనా తనకెవరు సాయం చేయకపోయినా అందరికి కావలసినవన్నీ సమకూర్చి పెడుతుంది సమయానికి. హా, మీరు సరిగ్గా చెప్పారు అత్తయ్య. మీనా అక్క ఎప్పుడు వంటిల్లో ఉంటే నాకు అసలు దిగులే తెలియలేదు. తను 3 పూట్ల వంట చేసి ఎంచక్కా మా అందరికి తినడానికి క్యారేజ్ ఇస్తుంది. కానీ ఇప్పుడు ఈ 3 రోజుల నుండి ఎవ్వరూ సరిగ్గా తినలేదు. అక్క ఒక్కడే ఇవన్నీ చూసుకునేది. సీమ సరిగ్గా చెప్పిందమ్మా. వదిన వేడివేడి అన్నం ప్యాక్ చేసి ఇస్తుంది. మధ్యాహ్నం కడుపు నిండా తినేవాళ్ళం. తప్పనిసరి ఈ 2 రోజుల నుంచి క్యాంటీన్లో తింటూ ఉంటే నా కడుపు పాడైంది. ఏది ఏమైనా సరే సరిగ్గా చెప్పాలంటే ఈ ఇల్లు సరిగ్గా నడుస్తుందంటే మీనా కోడలి వల్లే అని చెప్పాలి. మీనా అక్కకి త్వరగా తగ్గిపోతే చాలు. నాకైతే చాలా బాధగా ఉంది. నాకు అనిపిస్తుంది అత్తయ్య, అక్క ఒక్కటి ఇంటి పని చేయడం వల్ల తన ఆరోగ్యం దెబ్బతిందని. ఎందుకు మనం ఇంటి పనుల కోసం పని మనిషిని పెట్టకూడదు? తను అక్క పనులకు సాయం చేస్తుంది కదా. పాపం అక్క ఒక్కటే ఎన్ని పనులను చేస్తుంది? హా, నువ్వు సరిగ్గా చెప్పావమ్మా. పాపం తనొక్కటే ఎంత చేస్తుంది, మనం ఎప్పుడూ అది ఆలోచించలేదు. అత్తయ్య, పక్కింట్లో పనిచేసే అమ్మాయి ఉంది కదా, తన్ని పిలుస్తాను. తను ఇల్లు ఉడవడం, గిన్నెలు, బట్టలు వంటివి చేస్తుంది. సరే అమ్మా, పిలువు. మీనా కూడా ఇదే కోరుకుంది. తన కష్టాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలని, తన పనికి విలువ ఇవ్వాలని. ఇక ఇంట్లో పని మనిషిని పెట్టుకుంటారు. కాస్త మీనాకు విశ్రాంతి దొరుకుతుందని. మరిది గారు, మీ లంచ్ ఇంకా సీమా లంచ్ ను తీసుకెళ్ళండి. నేను లంచ్ ప్యాక్ చేసేసాను. థ్యాంక్ యూ మీనా అక్క. నేను మీ లంచ్ ను బాగా మిస్ అయిపోతున్నాను. ఇక మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి. పని మనిషి 10 గంటలకల్లా వస్తుంది. మిగతా పనులన్నీ చేసి వెళ్తుంది. అత్తయ్య, మీకు నడు నొప్పి కదా, రండి నేను కొంచెం మాలిష్ చేస్తాను. సదా చల్లగా ఉండు కోడలా. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి నా బంగారు కోడలా. అందరూ మీనా కష్టాన్ని గుర్తించారు. తర్వాత నుంచి ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్నారు. స్వప్న, ప్రీతి మరియు భూమి పెళ్లిళ్ళు సిటీలో ఉండే 3 అన్నదమ్ములు అనూప్, రఘు, రోనక్తో అవుతాయి. పెళ్లిళ్ళు అయిన వెంటనే అత్తగారు హారతి పళ్ళెం పట్టుకుని కోడళ్ళని ఇంట్లోకి ఆహ్వానించి ఇలా అంటుంది, రండి రండి నా 3 కోడళ్ళు. మీ పాదాలతో ఈ కలశాల్ని నెట్టి లోపలికి రండి. సరే అత్తయ్య. అత్తోరిల్లుని చూసి 3 పల్లెటూరు కోడళ్ళు ఇలా అంటారు, అయ్ బాబోయ్, ఈ ఇల్లు అచ్చం ఫిల్మ్ స్టారు చిరంజీవి ఇల్లులా ఉందే. అవునే స్వప్న, ఇలాంటి ఇల్లు గనక మన ఊర్లో ఉంటే చాలా సందడిగా ఉండేది కదూ. మన కళ్ళని మనమే నమ్మలేకపోతున్నాం కదా, మన పెళ్ళి ఇంత పెద్ద ఇంటి వాళ్లతో అయిందని. వాళ్ల మాటలు విని ఆడపడుచు ఇలా అంటుంది, ఓ గాడ్, వీళ్ళొచ్చి 1 నిమిషం కూడా కాలేదు, అంతలోనే ఊరు బుద్ధులు మొదలు పెట్టేశారా? కాస్తంత మీరు మీ హద్దుల్లో ఉంటే మంచిది ఆడపడుచుకారు. మీకు మా 3 అక్కా చెల్లెళ్ళ గురించి ఏం తెలీదు. మా శ్రీకాకుళంలోని మేం చాలా ఫేమస్ అమ్మా. అబ్బబ్బా ఆపండర్రా, వదిన ఆడపడుచులు అప్పుడే గొడవలు మొదలు పెట్టేశారు. సరే వదిలేయండి. అరే నాన్న, మీ 3 భార్యల్ని మీ గదులకు తీసుకెళ్ళండి. మరుసటి రోజు తెల్లవారుజామున 5ంటికే 3 కోడళ్ళు నిద్రలేచి కిచెన్లో పనుల్లో మునిగిపోతారు. అప్పుడే వాళ్ళ ఆడపడుచు శృతి కిచెన్లోకి వచ్చి చూడగానే 3 వదిన్లు మట్టితో గిన్నెల్ని కడుగుతూ ఉంటారు. ఏంటిది వదిన్లు, ఇదంతా ఎందుకిలా చెత్త చేస్తున్నారు? పైగా మీ 3కి నిద్ర రావట్లేదా ఏంటి? ఇంత అర్ధరాత్రి గోలేంటి? అదేంటి ఆడపడుచుగారు, మేము మా ఊర్లో పొద్దున్నే నిద్రలేస్తాం. ఇక మా ఊర్లో అంతా మట్టితోనే గిన్నెలు తోముతామండి. అవునవును, దీనివల్ల 2 ప్రయోజనాలున్నాయి. గిన్నెలు బాగా మెరుస్తాయి, దానికి తోడు సబ్బు డబ్బులు కూడా మిగిలిపోతాయి. ఇది మీ ఊరు శ్రీకాకుళం కాదు, ముంబై సిటీ. ఇలాంటి తెలివి ఇక్కడ చూపించొద్దు. చిన్నపిల్లల డ్రామాల్ని ఆపండి ప్లీజ్. శృతి 3 అక్కా చెల్లెల్ని బెదిరించి వెళ్ళిపోతుంది. ఇలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు వాళ్ళు 3 కిచెన్లో వంట చేస్తూ ఉండగా సిలిండర్ అయిపోతుంది. ఓర్ నాయనో, ఈ పొయ్యి చచ్చింది రోయ్. అరే కోడలా, చపాతీలు అయిపోతే తొందరగా తీసుకురా. అయ్ బాబోయ్, ఇప్పుడు ఏడ్చేసేది? మనం తొందరగా ఒక తెలివైన ప్లాన్ వెయ్యాలే. అప్పుడే వాళ్ల చూపు పూజ మందిరంలో ఉన్న చెక్కలపైన పడుతుంది. అంతే, 4 ఇటుకలు తీసుకొచ్చి స్టవ్గా మార్చి వాటి మీద వేడి వేడి చపాతీల్ని చేసి అందరికీ వడ్డిస్తారు. అమ్మా, ఎక్కడి నుండో కాలుతున్న వాసన వస్తున్నట్టుంది కదా? అవునన్నయ్యా. అప్పుడే వాళ్ల చూపు కిచెన్లోంచి వస్తున్న పొగవైపు పడుతుంది. అందరూ పరిగెట్టుకెళ్ళి, అరే ఏంటిది కోడల్లారా, కిచెన్లో గ్యాస్ సిలిండర్ ఉన్నప్పుడు ఈ కర్రల పొయ్యి ఎందుకు పెట్టారు? అత్తయ్యా, మీ సిలిండరు ఎప్పుడో బాయ్ బాయ్ చెప్పేసింది. అందుకే మా తెలివిని ఉపయోగించి వంట చేస్తున్నాం.
అదంతా సరేలే నా తెలివైన కోడల్లారా, కానీ మీరీ చెక్కల్ని ఎక్కడి నుండి తెచ్చారు? ఓ సాదా, మేం పూజ గదిలో ఉన్న చెక్కల్ని తీసుకునొచ్చాం. తన తెలివి మీరిన కోడళ్లను చూసి జానకి ఇలా అంటుంది. అయ్యో అయ్యో నా బుద్ధిలేని కోడళ్ళారా, అవి గంధపు చెక్కలే. వాటిని హోమం గురించి తెప్పించాను, అర్థమవుతుందా? అయ్యో రామా, ఇప్పుడు అయిందేదో అయిపోయింది కదా అత్తయ్య, ఈసారికి మమ్మల్ని క్షమించేయండి. అలా చెప్పి ఇంట్లో అందర్నీ క్షమాపణలు అడిగి శాంతపరుస్తారు. ఇలా కొంతకాలం గడుస్తుంది. ఒకరోజు పొద్దున్న టిఫిన్ చేస్తుండగా గ్లాస్లో ఉన్న జ్యూస్ రోనక్ ఫోన్పై పడిపోతుంది. తన ఫోన్ జ్యూస్లో ముద్దైపోతుంది. ఓ నో, ఇవాళే నాకు మీటింగ్ గురించి బయటికి వెళ్ళాలి. ఈ ఫోన్ ఇప్పుడే పాడవ్వాలా? షాప్ వాళ్ళు దీన్ని రిపేర్ చేయడానికి 2-3 రోజులైనా తీసుకుంటారు. అయ్యో శ్రీవారు, మీ ఫోన్ నాకు ఇవ్వండి, ఇప్పుడే ఖర్చు లేకుండా దీన్ని బాగు చేసేస్తాను. నా ప్రియమైన వదిన, ఈ ఫోన్కి తెలివి మీరిన వాళ్ళు కాదు, షాప్ వాళ్ళ అవసరం ఉంది. ఇప్పుడు మీ తెలివితో దీన్ని ఏం చేస్తారో ఏంటో. ఆ మాటల తర్వాత భూమి ఫోన్ని తీసుకుని బట్టతో తుడిచి దాన్ని బియ్యం డ్రమ్ములో పడేస్తుంది. సరిగ్గా 1 గంట తర్వాత ఫోన్ని రోనక్కిస్తుంది. అది ఇస్తుండగా ఆడపడుచుతో ఇలా అంటుంది. ఇప్పుడేమంటారు ఆడపడుచు గారు, బుర్ర తిరిగిపోయిందా మా తెలివి చూసి? అరే వా భూమి, 1 గంటలోనే నా ఫోన్ని బాగు చేసేసావు. నువ్వు సూపర్ హే. చూసావా నా అద్భుతాన్ని? ఫోన్ బాగైపోయింది, పైగా డబ్బులు కూడా మిగిలిపోయాయి. 100 ఏళ్ళు చల్లగా ఉండు కోడలు పిల్ల. నిజంగా ఇవాళ నువ్వు పొదుపు చేసి అన్ని గుణాలు కలిగిన ఇల్లాలివయ్యావమ్మా. నిజం భూమి, నువ్వు ఒక అద్భుతమైన పని చేసావు తెలుసా? రోనక్ ఇంకా అత్తయ్య పొగడ్తలు విని ముగ్గురు కోడళ్ళు చాలా ఆనందిస్తారు. అలానే ఒకరోజు స్వప్న వ్యాక్యూమ్తో ఇంటిని క్లీన్ చేస్తుంటే అనుకోకుండా వ్యాక్యూమ్ పనిచేయడం ఆగిపోతుంది. ఓరి దేవుడా, ఈ కరెంటు చీపురు ఆగిపోయిందా? ఇప్పుడు ఏం చేసేదిరా స్వామి? తొందరగా ఏదైనా ఉపాయం ఆలోచించు స్వప్న. డబ్బులు మిగలాలి, అలానే పని కూడా అవ్వాలి. ఆలోచించు స్వప్న. స్వప్న అలా ఆలోచిస్తుండగా అప్పుడే తన ధ్యాస వాళ్ల సొసైటీ పార్క్లో ఉన్న ఒక చెట్టు మీద పడుతుంది. అయ్ బాబోయ్, నా బుర్రలో ఎంత తెలివైన ఐడియా వచ్చిందో. స్వప్న సొసైటీలో ఉన్న పార్క్కి వెళ్తుంది. అక్కడ ఉన్న పెద్ద ఖర్జూరం చెట్టు కొమ్మల్ని తెంపుతుంది. అప్పుడే గాడ్ చూసి కోపంగా, ఏ అమ్మాయి, ఎందుకు ఆ చెట్టు కొమ్మల్ని తెంపుతున్నావు? ఏంటయ్యోయ్ కాపలాదారి, ఎక్కువ తక్కువ మాట్లాడావంటే పళ్ళు రాల్తాయి, అర్థమైందా? ఒకటి చెప్పు, ఈ పార్క్ ఏమైనా నీ బాబుదా ఏంటి? గాడ్ని 4 చీవాట్లు పెట్టి తెంపిన ఖజూర కొమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి దాన్ని చీపురుగా మార్చి ఊడుస్తూ ఉంటుంది. అప్పుడు జానకి కోపంగా ఇంట్లోకొస్తుంది. వచ్చి తిడుతూ ఇలా అంటుంది. ఏంటి కోడలా, ఆ గాడ్తో ఎందుకు గొడవలాడొచ్చావు? పైగా ఏంటిది నీ చేతిలో? ఇది సీపురత్తయ్యా, దీన్ని నేను ఖర్జూరపు కొమ్మలతో తయారు చేశాను. అరే వా స్వప్న, ఎంత అద్భుతమైన పనిచేశావో, చాలా బాగుంది. నీకు సాటే లేరక్కా. అరే ఆపండర్రా, ఎందుకింత పిసినార్తనం చేయడం? మీ ముగ్గురు పిసినార్తనం వల్ల ఏదో ఒక రోజు సొసైటీ వాళ్ల ముందు సిగ్గుతో తలదించుకోవాలి. అలా ముగ్గురు కోడళ్ళకి ఇంటి వాళ్ల నుండి చాలా తిట్లు వినాల్సొస్తుంది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకానొక రోజు ప్రీతి పొద్దున్నే పాడుకుంటూ టిఫిన్ తీసుకుని ఆడపడుచు గదిలోకి వస్తుంది. ఓయ్ ఆడపడుచు గారు, ఇదిగోండి టిఫిన్ తినండి. ఖాళీ కడుపుతో బయటికి వెళ్ళకూడదు. అక్కడ పెట్టుతున్నా, నేను తల ఆరబెట్టుకుంటున్నాగా. హెయిర్ డ్రయర్ పెట్టుకుని తల ఆరాక టిఫిన్ చేసి శృతి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆ రోజు సాయంత్రం బాగా వాన కురుస్తుంది. ప్రీతి, నా కుర్తా పైజామా ఐరన్ చేసి పెట్టు, రేపు నేను అదే వేసుకుంటాను. సరేనండి శ్రీవారు. అలా అని ప్రీతి తన ఆడబడుచు గదికి వెళ్ళి హెయిర్ డ్రయర్ తెచ్చి తన భర్త బట్టల్ని ఆరబెట్టడం మొదలుపెడుతుంది. అప్పుడే తనకి గట్టిగా కరెంట్ షాక్ కొట్టి గట్టిగా అరుస్తుంది. ఓర్ నాయనోయ్, చచ్చాన్రో దేవుడో, ఎవరైనా వచ్చి కాపాడండి, కాపాడండి రోయ్, కాపాడండి. అందరూ పరుగున అక్కడికి వచ్చి శృతి రాగానే ప్లగ్ ఆఫ్ చేస్తుంది. ఇదంతా ఎలా అయింది? ప్రీతి జరిగిందంతా చెప్పగానే శృతి బాగా తిడుతుంది. వదినా, నీకు నేను ముందే చెప్పాను కదా, ఈరోజు మీ తెలివి తక్కువతనం వల్ల మీ ప్రాణాలు పోయేవి. ఇప్పటికైనా నేను చెప్పేది విని మీ ముగ్గురు కళ్ళు తెరవండి. మీ పనికిమాలిన తెలివిని మానుకోండి. 1 రూపాయి మిగల్చడానికి మీ ప్రాణాలు కోల్పోయేవారు తెలుసా? శృతి చెప్పింది అక్షరాల నిజం కోడలా. ఇంత పిసినార్తనం మంచిది కాదు. పైగా దేని పని అదే చెయ్యాలి, లేదా ఇలానే అవుతుంది. ఇప్పుడు మాకు అర్థమైంది అత్తయ్య.
మా అతి తెలివిని అస్సలు ఉపయోగించం. ఆడపడుచు అత్తగారు మాటల నుంచి వాళ్ళ ముగ్గురికి జ్ఞానోదయం అవుతుంది. అప్పట్నుంచి వాళ్ళ అతి తెలివిని వదిలి వాళ్ళ ఆడపడుచు మరియు అత్తగారి నుంచి సరైన విధానాలు నేర్చుకుంటారు. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.